దట్స్ ది రీజన్. సార్ నిజంగా ఈ సినిమాలో స్టార్స్ అక్కడ స్టార్స్ కానీ కథే మెయిన్ స్టార్ సార్ ఈ సినిమాకి అయితే, దానికి అందరం కనెక్ట్ అయ్యాం. ఇక ఇలాంటి వాటిలో ప్రయోగం చేయడంలో బన్నీ గారు కూడా ఒకరు, ఎందుకంటే ఆయన పుష్ప ఆ గెటప్ చేసినప్పుడే అనుకున్నాం అలాంటిది. ఇలాంటి స్టోరీస్ మీ దృష్టికి వస్తే బన్నీ గారితో చేసే అవకాశం ఉంటుందా ఎట్లా? 200%. 200%. వాసు గారికి అండి, అంటే ఇతర భాషల్లో వచ్చే సినిమాలని మీరు కాంతారా కానీ ఇప్పుడు ఈ సినిమా కానీ వీటిని తెలుగు ప్రేక్షకులకి ఎక్కువగా అందిస్తున్నారు. అంటే మీరు వాటిని ఎప్పుడు ఒక కన్నేసి అలా పరిశీలిస్తూ ఉంటారా? ఎట్లా అది మీ అరవింద్ గారు నాకు ఇచ్చిన జాబ్ అదే కదా. ప్రపంచంలో ఏ సినిమా, ఏ ఇండస్ట్రీలో, ఏ సినిమాలో, ఏ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది నేను ఎప్పుడు కూడా అప్డేట్గా ఉండాలి. నేను అప్డేట్గా లేకపోతే నాకు చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో ఐ హ్యావ్ టు బీ వెరీ అప్డేటెడ్. అండ్ యా, కాంతారా దగ్గర కూడా నేను చూసి ఆయనకి ఇమ్మీడియట్లీ ఫోన్ చేసినప్పుడు నేను చూసి చేయడం కన్నా కూడా నాకు ధైర్యం ఇవ్వాలి. బికాస్ నేను ఒక అడుగు ముందుకు వేయాలంటే అరవింద్ గారు ధైర్యం ఇవ్వకపోతే కనుక మేము వేయలేము అడుగు ఎదరికి. ఆయన వద్దు అంటే అది వద్దు అంతే, దానికి పెద్ద రీజన్స్ పెద్ద ఏమి ఉండవు, అడగలేను కూడా ఎందుకు వద్దండి అనేది. సో నిజంగా అంటే మా విజన్ కానీ తర్వాత మేము ఇమ్మీడియట్లీ మీ సినిమా చూసి ఆయన సినిమా చూడమన్నప్పుడు ఆయన చూసిన వెంటనే అంటే ఆయన అనకూడదు, లైక్ అంత ఏజ్లో కూడా మాకన్నా కూడా ఎక్కువ జడ్జిమెంట్ ఆయనకు ఉంటుంది. అందుకే భయపడుతున్నా. ఒకసారి మమ్మల్ని భయపెడతాడు ఆయన. కొన్ని సినిమాలు ఆయన చూసి చెప్తే మేము కూడా యంగ్స్టర్స్, ఐ మీన్ మా ఏజ్లో కూడా ఇంకా దాన్ని అందుకోలేము దీన్ని. సో అందరం ఏజ్లో వెనక్కి వెళ్తుంటే ఆయన మాత్రం వెనక్కి వస్తున్నాడు ఆయన.